ఇక్కడ ఒక ఎకరం ఉంటే చాలు లైఫ్ సెట్. నుంచి మొత్తం లాస్ట్ దాకా వెళ్దాం, సీడ్ యాక్సిస్ రోడ్ లాస్ట్ దాకా వెళ్దాం. ఇంకా నయం ఇక్కడున్న చెట్లు కూడా ఎత్తకపోలాం. ఇక్కడ కరువు అయితే కొన్ని రోజుల తర్వాత ఉండదు, మేబీ స్ట్రైట్ రోడ్ వేసేస్తారు. ఇంకా నయం ఇక్కడున్న చెట్లు కూడా ఎత్తకపోలాం మనుషులు వచ్చేసి. ఇక్కడున్న చెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. మొన్న ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో రీల్స్ చూశాను నేను, చెట్లు ఎత్తుకుపోతున్నారు మనుషులు. ఎందుకండి అలా చేస్తారు? అలా చేయకుండా ఉంటే మంచిది. పెట్టారు కదా చెట్లు, ఏం చేస్తారు? పోయి నాటుతారా వేస్తారా? అత్యాశకు తీసుకెళ్ళటమే తప్పితే. ఇక్కడ నుంచి ఎలా వస్తుంది ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది లెఫ్ట్లో ఓల్డ్ షాప్ ఉంది, ఎవరిదో కానీ పండిపోతాడు. గవర్నమెంట్ ఇది కాకపోతే చాలు, వాడికి ప్రైవేట్ది అయితే వాడికి డబ్బులు వస్తాయి, పబ్లిక్ది అయితే వాడు ఎప్పుడు అనుకున్నాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకాల రాజధానిలో వాడికి ల్యాండ్ ఉంటుందని. ఇక్కడ నుంచి మొత్తం లాస్ట్ దాకా వెళ్దాం, సీడ్ యాక్సిస్ రోడ్ లాస్ట్ దాకా వెళ్దాం. ఎక్కడ దాకా అయితే రోడ్డు ఉంటుందో అక్కడ దాకా వెళ్దాం. అటువైపు ఏమైనా చేంజెస్ వచ్చాయేమో చూసి ఇదిగోండి ఈ వ్యూ, చెట్లు, ఈ గ్రీనరీ మొత్తం నాకు డౌటే. అంతే డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకటి వదులుకోవాలి, ఏదో ఒకటి వదులుకోవాలి. ఇక్కడ ఒక ఎకరం ఉంటే చాలు లైఫ్ సెట్. పొల్యూషన్ లేకుండా డెవలప్ అయితే బాగుంటుంది. ఇంకా అది ఢిల్లీని చూస్తున్నాం కదా, ఎంత డెవలప్ అయినా కానీ ఎవరు ఉండాలనుకోరు అక్కడ. నేనైతే ఉండాలనుకోను, నాకు చిన్న ఊరైనా పర్లేదు కానీ కొంచెం బేసిక్గా ఉంటే చాలు. బేసిక్ ఫెసిలిటీస్, టైర్ 2 సిటీ అయినా పర్లేదు. ఇక్కడ కరువు అయితే కొన్ని రోజుల తర్వాత ఉండదు, మేబీ స్ట్రైట్ రోడ్ వేసేస్తారు. మంతెన ఆశ్రమం రైట్ సైడ్లో. నాయన
పోలీసులు అయితే ఉన్నారు, ప్రతి జంక్షన్లో పోలీసులు ఉన్నారు. చాలా బాగుంది రోడ్ మాత్రం, వ్యూ చాలా బాగుంది. ఇక్కడ దాకా ఇవన్నీ ఇంకా సరిగ్గా ఇక్కడ నుంచి అయితే ఇంకా థిక్గా ఉంటాయి చెట్లు. వెనకాల కొంచెం తిన్గా ఉన్నాయి కదా, అంటే కొంచెం పొట్టిగా ఉన్నాయి చెట్లన్నీ, కొత్త చెట్లు లాగా ఉన్నాయి, పిల్ల చెట్లు. ఇవి ఇక్కడైతే ఈ చాలా థిక్గా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి వీటికి. వెనకాల వాటికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. మరి ఇక్కడ ఎవరైనా వస్తున్నారేమో, మరి డైవర్షన్ అయితే చేశారు. అంటే ఈ రోడ్ ఏమైనా మెయింటెనెన్స్లో ఉందేమో. రైట్ సైడ్లో ఉన్నది మన చింటూ పోయి ఉన్నాడు, వాడికి ఏ రూల్స్ అప్లై అవ్వవు. లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ టైం దాకా వాకింగ్ ట్రాక్ లాగా ఏమైనా యూజ్ చేస్తున్నారేమో దాన్ని, అది కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఆ రోడ్డు మీద అయితే చాలా కవర్ అయితే నాకు తెలిసి మోస్ట్లీ వాకింగ్ ట్రాక్ లాగా యూజ్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్స్. ఓ ఈ రోడ్డు బంప్స్ ఉన్నాయి, వర్క్ జరుగుతుంది కదా, హెవీ వెహికల్స్ వెళ్ళి చాలా బంప్స్ ఉన్నాయి. అప్ డౌన్ అవుతుంది, వేవ్స్ ఉన్నాయి ఈ రోడ్డు మీద. వర్క్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం మళ్ళీ కవర్ చేస్తారు. కేసీఆర్ గారు రోడ్డు అన్నీ చూడాలి, ఒక్కరోజే చూసేయాలన్నీ. నేనైతే అంతే, కొన్ని వాటిల్లో మాత్రం నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, వెళ్ళిన రోజు అన్నీ కవర్ చేద్దామని. ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ అది ఎట్లా ఉందో చూడాలనిపిస్తుంది. ఆ మెమరీ కార్డ్ ఫుల్ అవ్వకుండా ఉంటే చాలు. చాలా పెరిగిపోయింది. నేను ఆఫ్లైన్లో అడుగుతుంటే అసలుకి 256 GB కానీ 512 GB మెమరీ కార్డ్సే అవైలబుల్గా లేవు ఎక్కడ. 6500 6000 ఉంది మెమరీ కార్డ్. ఇవ్వండి ఎట్టువైపే మన ఐకానిక్ టవర్స్ వస్తాయి అనుకుంటా, అక్కడ చాలా క్రేన్స్ ఉన్నాయి. లెఫ్ట్లో ABCRDA బిల్డింగ్స్. ఇక్కడ ఏదో కడుతున్నారు రోడ్ కార్నర్లో, మరి ఏం కడుతున్నారో తెలియదు.
వర్క్ అయితే జరుగుతుంది. బ్లాక్ 4 అంట ఇది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే వర్కింగ్లో ఉన్నాయి, మతలం అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి జనవరిలో. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయి ఉంటాయి, అయితే ఏమైనా మైనర్ వర్క్స్ ఏమైనా ఉంటే జరుగుతూ ఉంటాయి. ఉండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇది. మోస్ట్లీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇదంతా బిల్డింగ్స్ ఇట్లా చూస్తే కొంచెం ఏదో అపార్ట్మెంట్స్ నాకు అంతకు నచ్చవు, కానీ అంటే మరి ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ అలా చేయాలంటే ఇంక ఇదే ఒక దారి. మెంబర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని పెట్టారు. మెంబర్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఇటువైపు వెళ్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. రోడ్డు కూడా ఉంది కదా, ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే రోడ్ లేదు. స్టోరేజ్ ఎంత ఉందో చూద్దాం. ఎట్లా అమ్ముతున్నారు.